హలో, ఈరోజు మనం యూనియన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. బేసికలీ కాలిఫోర్నియా జైఫర్ అనేది సీనిక్ డ్రైవ్ ఉంటుంది అని చాలా హైప్ ఇచ్చారు. అది ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేద్దాము. కమ్ లెట్స్ గో. మనకు అలొకేట్ చేసిన కార్ అయితే 611. మనకి ఎక్కువ స్ట్రెస్ లేకుండా స్టార్టింగే ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోదాము. అండ్ మనది ఫస్ట్ ఫ్లోర్. కింద మొత్తము రెస్ట్ రూమ్స్, లగేజ్ ఏరియా ఉంది. సో మన సీటింగ్ లైక్ కోచెస్ ఇచ్చారు కదా, 33, 34 మనకి ఇచ్చిన కోచ్ నెంబరు. ఆ సీట్లోకి అయితే ప్రజెంట్ వెళ్ళి చూద్దాము. విండో సీటింగ్ అయితే వచ్చింది ఒకటి. ఓకే, బేసికలీ లగేజ్ పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గానే ఉంది. పైన పెట్టుకోవడానికి కూడా ఉంది, కింద కూడా ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు. ఫైనలీ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఈ కాలిఫోర్నియా జైఫర్ వచ్చేసి చికాగో టు సియాటల్ డ్రైవ్ ఉంటుంది. టోటల్ 82 hours ఉంటుంది. అండ్ మనకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ 3 different types ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి కోచ్, ఒకటి రూమ్మేట్, ఇంకొకటి బెడ్రూమ్. కోచ్ అనేది బేసికలీ ఇప్పుడు మనం చూసాం కదా, సేమ్ లైక్ సీట్స్ లాగా ఉంటుంది. రూమ్మేట్ ఏంటి అంటే కొంచెం దీనికన్నా అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుంది. దీనికన్నా అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసి మనకి బెడ్రూమ్లో ఏంటి అంటే బేసికలీ మొత్తం వాళ్ళే సపరేట్ వాష్ ఏరియా, సపరేట్ డైనింగ్ అన్నీ సపరేట్గా ఉంటుంది. సో అది బెటర్ కన్సిడర్ చేస్తారు. బట్ దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ $1,700 పడుతుంది. వాళ్ళకి ఫుడ్ అనేది ఆమ్ట్రాక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బేసికలీ మనకి ఫుడ్ ఆప్షన్స్ వచ్చేసి 3 different types ఉంటుంది. ఒకటి బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్, ఇంకొకటి కెఫే కార్, ఇంకొకటి డైనింగ్ కార్. బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్, మన ఫుడ్ మనమే తెచ్చుకోవడం చాలా 100% బెటర్ ఆప్షన్ అని చెప్తా. ఎందుకు అంటే మనం ఏం తింటాము, ఎలా తింటాము అనేది మన డిపెండెన్సీ ఉంటుంది. బికాజ్ 82 hours వన్స్ ఆర్ ట్వైస్ మన ఫుడ్ తినాలి అని మన క్రేవింగ్స్ అయితే ఉంటుంది. సో బేసికలీ మీరు స్నాక్స్, వాటర్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నిటికీ మీరు ప్రిపేర్ అయ్యి రావడం అయితే చాలా బెటర్. ఇన్ కేస్ మీకు అలా ఆప్షన్స్ లేదు అనుకుంటే మీరు ట్రైన్ ఎక్కే ముందే లైక్ వాల్మార్ట్, సమ్ టార్గెట్ గ్రాసరీస్తో తీసుకొని ఏమన్నా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నాక్స్ తీసుకొని పెట్టుకోవడం బెటర్ ఆప్షన్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. బికాస్ వీళ్ళ కెఫే కార్లో ఉన్న ఫుడ్ మనం తినలేమండి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ లిమిటెడ్ ఆప్షన్స్లో కూడా మనం తినేవి చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని బెటర్ మీ ఫుడ్ మీరే తెచ్చుకోవడము. నేను నా టికెట్ ఎంత పడిందో కూడా మీకు ప్రైస్ చూపించాను ఇందాక. దీంట్లో మనకి అబ్జర్వేటరీ డెక్ అని ఉంటుంది. అబ్జర్వేటరీ డెక్ ఈజ్ లైక్ మనం అక్కడ కూర్చొని మొత్తం చూడడానికి. సో అబ్జర్వేటరీ డెక్ అయితే వెళ్దాము. మన కోచ్ కార్ 611 నుంచి అబ్జర్వేటరీ కార్కి వెళ్ళడానికి 2 coaches దాటి వెళ్ళాలి. సో లెట్స్ ఓపెన్. ఇది ఒక కంపార్ట్మెంట్కి డోర్ ఓపెన్ అయ్యేది. అంటే ఇది మెయిన్ సీజన్ కాబట్టి చాలామంది జనాలు అయితే ఉన్నారు. నేను చెప్పడం ఏంటి అంటే కొంచెం క్రౌడ్ లెస్ ఉన్న టైంలో చూసుకుంటే మీకు అబ్జర్వేటరీ డెక్లో సీట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నాకైతే ఒక సీట్ అయితే దొరికింది. బట్ అంత ఈజీగా సీట్ దొరకడం కష్టం అనిపించింది నా రైట్లో. అండ్ మన సీనిక్ డ్రైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా, కొల్లాడోలో కొన్ని ప్లేసెస్లో కొన్ని మౌంట్ మీద కంప్లీట్ 365 days స్నో ఉంటుందని. అది వన్ ఆఫ్ ది మౌంట్. సో ఇప్పుడే కాంపౌండర్ అంటే ట్రైన్ని డ్రైవ్ చేసే వాళ్ళని ఇక్కడ మనం కాంపౌండర్ అంటాము. కాంపౌండర్ ఏం చెప్పారు అంటే ఇది కొల్లాడో రివర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అంట. బేసికలీ ఆ స్నో ఎండకి కరగడం వల్ల లాట్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది కొల్లాడో అనేది. నార్మల్గా అమెరికా అంటే అందరూ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు, డిస్కో పబ్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే యూ విల్ ఫీల్ సమ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. సమ్ బిజీ ఉరుకులు పరుకులు జీవితం అంటారు కదా, అలాంటి లైఫ్ నుంచి కొంచెం
డిలీట్ అయ్యి ఇలా పీస్ఫుల్గా ఒక 2 to 3 days ప్లాన్ చేసుకోండి. విల్ ఫీల్ సో బెటర్, సో రిలాక్స్గా అనిపిస్తుంది బ్రెయిన్కి. మస్ట్ అండ్ షుడ్. మీరు ఎన్ని వీడియోస్లో చూసినా కొన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసేది వేరే ఉంటుంది అంటారు కదా, అలాంటి ప్లేసెస్లో ఈ సీనిక్ డ్రైవ్ కూడా ఒకటి. కాకపోతే ఏంటి అంటే ఇది 2 లాంగ్ డ్రైవ్. సో మీరు కిడ్స్తో ప్లాన్ చేస్తున్నా అలా ఏమన్నా ప్లాన్ చేసుకుంటూ ఉంటే దానికి తగ్గట్టు మీరు స్టఫ్ తెచ్చుకోవడం బెటర్. మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయని లేవు. వీళ్ళు పిల్లోస్ ప్రొవైడ్ చేయరు, థ్రోస్ ప్రొవైడ్ చేయరు, ఫుడ్ వరస్ట్ ఫుడ్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో బేబీస్కి ఏమేమి కావాలి, ఇన్ కేస్ వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటే వాళ్ళకి తగ్గట్టు ఫుడ్ తెచ్చుకోవడం బెటర్. అండ్ మీ నెక్ పిల్లో అండ్ మీ కంఫర్టర్ తెచ్చుకోవడం చాలా బెటర్. లోపల ఇది మొత్తం క్లోజ్డ్ కాబట్టి కొంచెం వీళ్ళ ఓన్ ఎయిర్ కండిషనర్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది. అబ్జర్వేటరీ డెక్ అయితే మనకి కంప్లీట్లీ గ్లాసెస్తో ఉంటుంది కాబట్టి మనకి కొంచెం వెచ్చగానే అనిపించింది. నాకైతే వెచ్చగా అనిపించింది. అక్కడ కూర్చొని అలా కాఫీ తీసుకొని, ఆ కాఫీ కూడా కెఫే వాళ్ళది, మరీ అంత గొప్పగా ఏం లేదు. బట్ ఫైనలీ నాకైతే స్టార్బక్స్ది ఒక ఫ్లేవర్ అయితే దొరికింది, ట్రై చేశాను, బాగా అనిపించింది. ఆ కాఫీ తీసుకొని అలా అబ్జర్వేటరీ డెక్లో కూర్చుంటే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమన్నా మిస్ అయినట్టు అనిపిస్తే కమెంట్ బాక్స్.
మనము కొల్లాడో నుంచి టువర్డ్స్ సాల్ట్ లేక్ సిటీ యూటాకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం గ్రీనరీ అండ్ ఆ మౌంటైన్స్ అనేది తగ్గుకుంటూ ఇట్లా శాండ్ డ్యూన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. బేసికలీ ఇప్పటివరకు అయితే చికాగో నుంచి ఇప్పటి వరకు ఉన్న నేషనల్ పార్క్స్, సీనిక్ డ్రైవ్స్, మోస్ట్ ఆఫ్ ది సీనిక్ డ్రైవ్స్ అయితే కవర్ చేసింది. బట్ కొంచెం లెంతీగా అయితే అనిపించింది ట్రిప్. నేను చూస్ చేసుకున్న ట్రిప్ అయితే సాల్ట్ లేక్ సిటీకి సాల్ట్ లేక్ సిటీలో డ్రాప్ అవుతాము. ఇది డిఫరెంట్ స్టాప్స్లో కూడా రైడ్ చేయొచ్చు. చికాగోలో ఎక్కొచ్చు, ఒక దగ్గర కొల్రాడోలో ఎక్కొచ్చు, అండ్ కొంతమంది కొల్రాడో మధ్యలో హ్యాంగర్స్ స్పాట్ అని స్టాప్స్ ఉన్నాయి కొన్ని. దాన్ని బట్టి చూసుకొని మీ కంఫర్ట్ బట్టి మీకు ఏది నియర్ బై ఉంటుందో అది ఎక్కండి. నాకైతే మోస్ట్లీ డెన్వర్ టు సాల్ట్ లేక్ సిటీ చాలా వ్యూస్ ఉంటాయి. సీనిక్ డ్రైవ్ అది ది బెస్ట్ అని చాలామంది చెప్పడం వల్ల నేను ఆ పాత్ చూస్ చేసుకున్నాను.
టైం 8:30 అవుతుంది నైట్, బట్ స్టిల్ ఎండ కొడుతుంది. దట్స్ వై ఇట్స్ సాల్ట్ లేక్ సిటీ, యూటా. సో మనము సాల్ట్ లేక్ సిటీలో దిగే స్టాప్ అయితే వచ్చేసింది. నాకు ఫ్రమ్ కొలరాడో టు సాల్ట్ లేక్ సిటీ 5/4 రేటింగ్ అయితే ఇస్తాను.